బ్యాక్ న్యూస్. ఢిల్లీలో ఏపీ తెలంగాణ భవన్లలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ఉద్యోగులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి మాణిక్యాలరావు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు. నవరాత్రులు ప్రారంభం కావడంతో కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మరోవైపు స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. రేపు ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ జరుగుతుంది. గాంధీభవన్లో వినాయక చవితి వేడుకలు జరిగాయి. గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ నేతలు పాల్గొన్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అలా నమస్కారం చేసేసరికి గిన్నె ఒకటి పెట్టండి సార్. 2 కంకణం తీసుకోండి.